అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన అన్ని స్టేట్స్ని ఆ యొక్క బడ్జెట్స్ని పరిశీలించి పెద్దన్న పాత్ర పోషించి ప్రతి రాష్ట్రానికి ఇక్కడ ముఖ్యంగా ఒక సూచన అయితే చేస్తుంది. ఆ సూచన ఏంది? అసలు ఈ యొక్క బడ్జెట్ పరిశీలనలో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ సజెషన్ మనం చూస్తే ఆర్బీఐ ఇచ్చిన నివేదిక చూస్తే కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికే చెప్పినట్టు అనిపిస్తుంది ఆ యొక్క ఆర్బీఐ నివేదిక ఏదైతే చేసిందో. సో దీంట్లో విషయం ఏంటంటే ఆర్బీఐ ఏం చేసింది, 2024-2025కి సంబంధించిన టోటల్ బడ్జెట్ని పరిశీలించి ఆ సూచన క్లియర్ కట్గా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే చేసినట్టున్నది. ఆ సూచన ఏంది అని మనం పరిశీలిస్తే గత 10 ఏళ్ళ నుంచి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఎక్కడైతే మన రాష్ట్రం విడిపోయామో ఆ సమయం నుంచి పరిశీలిస్తే మన రాష్ట్రం విడిపోయే సమయానికి మన నెత్తిన 1,70,000 కోట్ల రూపాయలు అప్పుతో ఉన్నాం రాష్ట్రం విడిపోయిన రోజు. తర్వాత ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు సో విడిపోయిన రాష్ట్రం, గాడిదిపోయిన రాష్ట్రం. ఈ యొక్క అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోలవరం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు, ఈ మేరకు దాదాపు 2,20,000 చిల్లర కోట్లు అప్పు చేయడం జరిగింది ఆ రోజున తప్పని పరిస్థితుల్లో. తర్వాత కాలంలో ఫ్రీ హామీస్ ఎక్కువ ఇచ్చేసినాడు జగన్మోహన్ రెడ్డి. రైతు సంక్షేమం అన్నాడు, ఇంకొకటి రకరకాలు. అది పక్కన పెట్టేస్తే అప్పులు చేసి జీతాలు పే చేసేవాడు. అంతేందుకు ఆ జీతాల్లో భాగంగా ఆఖరికి రామ్ గోపాల్ వర్మ కూడా జీతాలు ఇచ్చా ఉన్నాడంట. ఫైబర్ గ్రిడ్ కావచ్చు, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా. ఇటువంటి అనాలోచిత చర్యలు చూస్తే రకరకాల అవినీతి చేసి ఉన్నాడు, రకరకాల అవినీతి. సో అప్పులు ఆటోమేటిక్గా ఎక్కువైపోయినాయి. ఆయన చెప్పేది ఏంది, నేను మాట తప్పను మడమ తిప్పను అనే మాట నిలబెట్టుకోవడం కోసం ఏం చేశాడు, 2,50,000 కోట్ల రూపాయలు ఫ్రీబీస్ హామీలు అంటే ఉచితంగా జనాలకి అకౌంట్కి డబ్బులు వేసేసేవాడు. రైతు భరోసా అని చెప్పి 5,500 ఇట్లా రకరకాల కార్యక్రమాలు అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు, ఇలా ఉచితంగా జనాలకు డబ్బులు ఇచ్చేస్తే తర్వాత ఎలక్షన్స్లో కూడా ఈ డబ్బులకు ఆశపడి వాళ్ళు ఆటోమేటిక్గా నాకే ఓట్లు వేస్తారనుకొని 2,50,000 కోట్ల రూపాయలు అయితే జనాల అకౌంట్కి వేసేసాడు. తర్వాత ఇంకేం చూపిస్తున్నాడు, ఇంకా 1,50,000 కోట్లు ఏదైతే బటన్ నొక్కడం ద్వారా కాకుండా వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలకి 1,50,000 కోట్లు అప్పు చేసి మరీ జనానికి డబ్బులు పంచినాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఎంత అయింది, 4 లక్షల కోట్లు అప్పు అయింది. కానీ టోటల్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 2019 నుంచి 2024 వరకు 6,90,000 కోట్ల అప్పు టోటల్. ఈ 10 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే 10,90,000 కోట్ల అప్పు ఉన్నది మన రాష్ట్రం పైన. ఇవాళకి మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు అప్పు ఏదైతే అప్పు తెచ్చినామో అప్పుకి వడ్డీ కట్టడానికి సరిపోతుంది 6,000 కోట్ల రూపాయలు. కానీ మన రాష్ట్ర ఆదాయం ఒక్కొక్క నెలకి ఎంత వస్తుందంటే 11,000 నుంచి 14,000 కోట్లు ఆదాయం వస్తే దాంట్లో అర్థం డబ్బులు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. ఫైనల్గా దీని సీదా చెప్పొచ్చేది ఏంటంటే ఆర్బీఐ చెప్పిన విషయం ఏంది, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు 100 రూపాయల్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కనీసం 40 రూపాయలు వెచ్చించాలి అని చెప్తున్నాడు. అలా అప్పు చేసినా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన 40 రూపాయలు వెచ్చిస్తే నువ్వు చేసిన అప్పు తప్పుగా మారదు అని చెప్పినాడు ఆర్బీఐ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇప్పుడు అమరావతి ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. అమరావతి డెవలప్మెంట్ పైన కానీ, పోలవరం ప్రాజెక్టు పైన కానీ, దీనిపైన ఏడైతే మనం అప్పు చేస్తామో అప్పు తెచ్చిన దాంట్లో 100 రూపాయలు 40 రూపాయలు వీటిపైన యూజ్ చేస్తే తప్పేం లేదంట. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదన్నా గోల్డ్ అవి పర్చేస్ చేస్తాం, 1,00,000కో 2,00,000కో 3,00,000కో మనం గోల్డ్ అనేది పర్చేస్ చేస్తాం. అది పర్చేస్ చేసినప్పుడు అది తప్పుగా ఉండదు. ఎందుకంటే మన దగ్గర అదొక అసెట్ ఉంది. అసెట్ 6 నెలలు పోయినాకో సంవత్సరం పోయినాకో ఈ గోల్డ్ మనం వెనక్కి చేసాం కదా. ఈరోజు మనం 1,00,000 రూపాయలు పెట్టిన గోల్డ్ ఆ రోజు 1,08,000, 1,10,000, 1,12,000 ఆటోమేటిక్గా మనం చేసిన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకు లాభాన్ని అంటూ అందిస్తుంది. అలా చేయడం తప్పు కాదు. కానీ ఇదే 1,00,000 రూపాయలకి నేను హై రేంజ్ షూస్ ఒక 20,000 రూపాయల షూస్ కొనడము, లేదా
80,000 70,000 రూపాయలకి బట్టలు కొనడము ఇది చినిగిపోవడం తప్ప తర్వాత కాలంలో ఉపయోగం లేదు అనేది దాని అర్థం. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెట్టేది నికార్సైన దానిపైన పెట్టాలి, అనవసరమైన వాటిపైన వెచ్చించకాకండి అని. సో ఫైనల్గా ఆర్బీఐ ఏం చెప్తుంది, అయ్యా మీరు 40 రూపాయలు పేద ప్రజలకో ఇంకొకటో ప్రజలకి ఓట్లు వేస్తున్నారు కదా అని చెప్పి కావాలని అట్ట చేసి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయొద్దు. ముందు మీ యొక్క డెవలప్మెంట్ చూడండి, రాష్ట్ర అభివృద్ధి డెవలప్ కన్నా చూస్తే హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల కోట్ల ఆదాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మనం పెట్టేది అమరావతి పైన అక్షరాల 50,000 కోట్ల రూపాయలు అయితే అమరావతి అనేది డెవలప్ అయిపోతుంది. ఇంకొక 50,000 కోట్లు అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. దానికి తాసాహారం చేస్తూ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళని జరుగుతానే పోతుంది. కానీ దీనిపైన సంపూర్ణ దృష్టితో ఇప్పుడున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి క్లియర్ కట్గా అమరావతి కోసమే అని చెప్పి అమరావతి కోసం 15,000 కోట్లు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా హుడ్కో హెచ్డిసిఓ దాని నుంచి కొన్ని వేల కోట్ల అప్పు తెచ్చి అమరావతి డెవలప్మెంట్లో భాగంగా వెచ్చిస్తున్నారు. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క విపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏం చేస్తున్నారు, 15,000 కోట్లు అమరావతికి పెట్టినావా, ఈ యొక్క ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, ప్రజలకి మేము ఉన్నప్పుడు బటన్లు నొక్కుతూ ఉన్నాము, మేము ఉన్నప్పుడు ప్రజలకి ఏది పలావ్ పెడతా ఉన్నాము, చంద్రబాబు గారు వచ్చి బిర్యానీ పెడతాన్నాడు, ఇప్పుడు కనీసం ఒక సద్దన్నం కూడా పెట్టట్లేదు. ఇలా ప్రజల్ని ఏమార్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి పాత చింతకాయ పచ్చడి మాదిరినే చేస్తున్నాడు. సో నేను అన్నొచ్చేది ఏంటంటే ఇలా అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం డెవలప్మెంట్ కానీ అదేవిధంగా వైజాగ్ విజయవాడ వీటి మధ్యన వేసేటువంటి మెట్రో యొక్క కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెట్రో ట్రైనే వెళ్తుంది అనుకోండి, సింగిల్ సిట్టింగ్లో ₹1,00,000 ఆదాయం అనేది గవర్నమెంట్కి వస్తుంది. ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది క్లారిటీ ఆఫ్ మైండ్తో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్షరాల ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తాడని నేను అనుకున్నాను. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమాన్ని సమపాలనలో ముందుకు తీసుకెళ్తాడని నేనైతే భావిస్తున్నాను. దాన్ని మాటను మార్చేసి ప్రజల్లో ఊరికి ఆవేదనని అనాలోచిత కార్యక్రమాలని రేకెత్తించి ప్రజల మైండ్ డైవర్ట్ చేయొద్దు అనేది నేను విపక్ష పార్టీకి అక్షరాలను కోరుకుంటున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.